నమస్తే వెయిట్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బుజ్జిస్ కిచెన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఇంకా ఎప్పటిలాగైతే మేము ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చేసాను. ఈ రోజు షాప్లో లక్ష్మీ పూజ అండి, చూసిద్దాం పదండి. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా షాప్లో అయితే ఇంకా లక్ష్మీ పూజ చేయడానికి ఇవన్నీ వేసి తీసుకెళ్తున్నాను. ఓకే, ఇంకా షాప్కి అయితే ఎంటర్ అయిపోయాను. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇంకా షాప్కి అయితే వచ్చేసాం కదా. ఇంకా షాప్లో పూజ అయితే ఇంకా స్టార్ట్ చేస్తున్నా. లక్ష్మీ వారి ఫోటో ఇంకా ఉంచి నీట్గా దూర్ చేసిన. ఇంకా గంధం ముట్లయితే పెడదాము. కొంచెం ఇంట్లో ఉన్న కంఫర్టబుల్ ఇక్కడ ఉండదు కదా, ఉన్న వాటితో అడ్జస్ట్ అయిపోతున్నా. అన్నీ కరెక్ట్గానే చేస్తున్నా. నేనైతే ఇంకా లోపల పూజకు అన్నీ సర్దుకుంటూ ఉన్నాను. ఆ లోపు అయితే ఈయన బయట మామిడి తోరణాలు ఇంకా బంతిపూల మాలు ఉన్నాయి కదా, అవన్నీ అయితే కట్టేస్తున్నారు. నాకైతే చాలా హెల్ప్ చేశారు ఆ టైంలో. ఇంకా అమ్మవారికి అయితే నేను చక్కగా కుంకుమ బొట్లు అయితే పెట్టేసి ఇంకా పూలమాల అయితే వేస్తున్నాను. పూజ అయితే చేస్తున్నారా, ఇక్కడైతే కలుషం అయితే పెట్టుకుంటున్నా. చక్కగా ఇక్కడ బొట్లు అయితే పెట్టుకుంటున్నా, గంధం కుంకుమతో. ఇంకా పసుపు కుంకుమ పచ్చకర్పూరం కొద్దిగా అక్షింతలు గంధం అయితే వేస్తున్నా. అమ్మవారికి చాలా ఇష్టం కదా ఇవన్నీ. ఇంకా కలుషం అయితే పెట్టుకున్నాను. ఇంకా పిండి దీపాలు చేసుకున్నా. ఇంకా గౌరమ్మని అయితే చేసుకుంటున్నా. ఇక్కడంతా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇంకా దీపారాధన ఒక్కటి చేసుకోవాలి. ఇక్కడ లైట్స్ పెట్టేది ఉంది, అది ఒక్కటి కొంచెం సెట్టింగ్ ఉంది, అది పెట్టుకొని ఇంకా దీపారాధన చేసుకోవడం. లోపలైతే ఇంకా అమ్మవారి దగ్గర అయితే అంతా సర్దుకున్నాను. ఇంకా దీపారాధన ఒక్కటి చేయాలి. అంతలోపు అయితే ఇక బయట వచ్చైతే డెకరేషన్ చేశాను పూలతోనంతా కూడా. అంటే నాకు వచ్చిన విధానంలో నేను చేశాను. నేను పెద్ద డెకరేషన్ ఏం కాదు. ఇంకా ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది నచ్చిందో లేదో మీకు. నాకు నచ్చిన విధంగా అయితే ఇక్కడ వేశాను. అంటే నాకు నచ్చిందంటే నాకు వచ్చింది వేశాను, నచ్చింది కాదు ఫస్ట్. ఇంకా సైడ్కి అయితే ఇంకా దీపాలు పెడదామనేసి ఇట్లా చిన్న చిన్నగా ఫ్లవర్స్ అలా డెకరేషన్ చేశాను. అక్కడ చాలా మంచిగా అనిపించింది అలా చేస్తుంటే. ఇంకా ఎక్కువ కొంచెం చేద్దాం అనుకున్నాను, కాకపోతే అక్కడ మాకు 3-4 స్టెప్స్ అయి ఉన్నాయి, అంతవరకే చేశాను అక్కడ. ఇంకా తర్వాత ఇంకా కడపకైతే కడప పూజ చేసుకున్నాను. అక్కడ చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. మంచిగా అనిపించింది అక్కడ అలా చేస్తూ ఉంటుంటే. ఇంకా కడప దగ్గర అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత మా వారు ఎప్పుడు కూడా ఇంకా దీపావళి రోజు, అంటే నేను దీపావళి రోజు పండుగ చేసుకోలేదు కదా, సో ఇంకా కార్తీక పండుగ రోజు అయితే ఇంకా బూర్దు గుమ్మడికాయ అంటారు కదా, దాన్ని అయితే షాప్ ముందు కడతారు. ఇంకా అక్కడ బూర్దు గుమ్మడికాయ అయితే చక్కగా పసుపు రాసి బొట్లు అయితే పెట్టాను. ఇంకా ఉట్టి అయితే ఇద్దరం కలిసి అయితే టైట్గా కట్టాము, జారకుండా ఉండడానికి. గంధలోంచి గుమ్మడికాయ, ఇంకా ఈ బూర్ది గుమ్మడికాయ ఉంది కదా. ఇంకా తర్వాత అయితే ఇంకా లింగం, మా సార్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ అక్కడ కలిసి అయితే పైన కట్టారు. ఇలా చేస్తే ఏమో షాప్కి నజర్ ఉండదు అంటూ ఉంటారు. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది షాప్లో. నా పూజ విధానం ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా షాప్లో పూజ అంతా కంప్లీట్ అయింది. ఇంకా అమ్మవారి దగ్గర దీపారాధన అంతా కూడా. ఇంకా బయట అయితే పూల డెకరేషన్ చేశాను కదా, ఇంకా అక్కడక్కడ మధ్యలో దీపాలను పెట్టి దీపాలన్నీ వెలిగించాను. ఇంకా అదైతే ఎంత మంచిగా అనిపించిందో అక్కడ అలా చూస్తూ ఉంటే. ఇంకా నెక్స్ట్ ఇంకా షాప్ దగ్గర అయితే ఇంకా గుమ్మడికాయ అయితే ఈయన దిష్టి తీస్తూ గుమ్మడికాయ అయితే కొట్టాడు. ఎందుకు అంటే ఇంకా ఇట్లా గుమ్మడికాయ కొడితే దిష్టి పోతుంది అంటూ ఉంటారు కదా, సో మేము ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాము. గుమ్మడికాయతో దిష్టి తీసి గుమ్మడికాయ అయితే షాప్ ముందు కొడతాము. ఇంకా ఇలా గుమ్మడికాయతో దిష్టి తీస్తే మంచిది అంటుంటారు కదా, అందుకే మేము అలా చేస్తూ ఉంటాం. చాలా వరకు కూడా చాలామంది ఇలానే చేస్తూ ఉంటారు. ముందైతే కంప్లీట్ అయిపోయింది, ఇంటికైతే బయలుదేరిపోతున్నాం. ఓకే మరి. ఇంకా షాప్ అయితే క్లోజ్ చేసేసాము. ఇదంతా కూడా బయట. ఎందుకు అలా ఒకసారి వీడియో తీయాలి అనిపించింది, ఎందుకంటే దీపాలతో అంతా కలకల్లాడుతుంది ఆ అరుగంతా కూడా.
ఓకే, ఇంకా నా వీడియో అంతా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎక్కడ నచ్చిందో ఒక కామెంట్ అయితే చేయండి. మరొకసారి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబర్ విత్ డిస్కషన్ ఛానల్. మరొక మంచి వీడియో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.